అందరికీ నమస్తే. తెలంగాణలో గ్రూప్ 1 గురించి ప్రతిరోజు ఒక చర్చనీయాంశమైన అంశం అనేది బయటకు వస్తుంది. మరి దీనికి సంబంధించి నిన్న గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం అయితే జరిగింది. మరి రాజకీయంగా మీకు ఎన్నున్నా కానీ మీరు చూసుకోండి. పరీక్షలు ఎంతో కష్టపడి చదువుకొని రాసిన పరీక్షలు మా బిడ్డలు ఇట్లా పరీక్షలు రాయడం అయితే జరిగింది. మరి వాళ్ళపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి నిరుద్యోగులు అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పర్సన్స్ కూడా మనతో పాటు ఉన్నారు. గ్రూప్ 1 అటెండ్ చేసిన పర్సన్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు నిన్న గ్రూప్ 1 ఎవరైతే రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. అసలు ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళకు ముఖ్యంగా వచ్చిన తల్లిదండ్రులకు చేతులెక్కి విజ్ఞప్తి చేస్తున్నా, ర్యాంకర్లు వచ్చిన వాళ్ళకు మాకు ఎలాంటి లొల్లి లేదండి. మేము ఏమంటున్నాం, ప్రభుత్వం టీజీపీఎస్సీ పారదర్శక ప్రదర్శించండి. అలా జెన్యున్ వాళ్ళు కూడా ఉన్నారు, మేము లేవంటలేము. మొదటి నుంచి కూడా 14 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయని మేము హైకోర్టుకు వెళ్ళాం. హాఫ్ మార్క్ 1 మార్క్ మిస్ అయినాం. ఫిలిమ్స్ అనేది పారదర్శకంగా జరగాలి. లాస్ట్ 2 టైమ్స్ క్వాలిఫై అయినాం. అందులో కూడా జీవో 29 తెచ్చి జీవో 55 ఉన్నదాన్ని మూడోసారి అసలు జీవో మార్చడానికి మధ్యలో కెనాట్ బి చేంజ్ రూల్స్ అనమాట. సంస్థానానికి భారతదేశానికంటే 1 సంవత్సరం లేటుగా వచ్చింది మేడం స్వాతంత్రం. అందరికీ ఆగస్టు 15 1947 వస్తే మన తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న విలీనమైంది మేడం, విమోచనమైంది తెలంగాణ. ఇంకా అమరులు అప్పుడు సాయుధ రైతాంగం ఉద్యమాలు చేశాము. మొన్న 1969 అప్పుడు మన తెలంగాణ అమరవీరులు విద్యార్థులు అమరవీరులు అయ్యారు. మొన్న 2014 నుంచి 2023 దాకా మళ్ళీ తెలంగాణ విద్యార్థులు కొంతమంది అమరవీరులు అయ్యారు. ఇంకా మా పరిస్థితి ఇంకా అమరవీరులుగా ఇంకా ఉండాలా? మాకు ఉద్యోగాలు రావద్దా? తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నియామక. మేము ఏమంటున్నాం, వచ్చిన ర్యాంకర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే ర్యాంకర్లకు మాకు భేషజాలు లేవండి. జెన్యున్గా కొంతమంది 1 or 2% ఉండొచ్చు. 98% మాత్రం హైకోర్టే చెప్పింది మేడం. మేము 223 పేజీలలో 222 నుంచి 223 పేజీల దాకా హైకోర్టే చెప్పింది. ఒకే సెంటర్లో 70 మంది ఎలా క్వాలిఫై అవుతారు? మహిళలు మాత్రమే ఉమెన్స్ కాలేజీలు ఎందుకు పెట్టారు? ప్రిలిమ్స్కు మెయిన్స్కి, ఈవెన్ యూపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్కు మెయిన్స్కి ఈ ఒకే హాల్ టికెట్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. ఈవెన్ యూపీఎస్సీలో మదర్ టంగ్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. మదర్ టంగ్ పేపర్ ఇక్కడ తెలుగు పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టలే. కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, కేవలం అగ్రకులాలకే న్యాయం చేసింది మేడం. సో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి బాగా చదువుకొని కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా జాబ్ నోటిఫికేషన్ అయిపోయింది. దాని తర్వాత క్వాలిఫై అయ్యారు. ఒక నియామక పత్రాలు ఒక్కడే ఉంది. ఆ నియామక పత్రాలు వచ్చేటప్పటికి కూడా ఈ అంశం అనేది బయటకు రావడం జరిగింది. అదేవిధంగా నియామక పత్రాలు ఆపేసి హైకోర్టులో ఈ అంశం అనేది నడుస్తుంది. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మేడం, నియామక పత్రాలు ఇవ్వగానే మేము కోర్టు స్టే ఇవ్వలేదు. ఫిలిమ్స్ దశలోనే ఫిలిమ్స్ అయిపోగానే మేము కోర్టుకు వెళ్ళాం. జీవో 29 అప్పుడు కూడా చెప్పాము, ఇది క్యాన్సిల్ అవుతుంది, రేపు ఉద్యోగం వచ్చినా క్యాన్సిల్ అవుతుంది, రేపు మెయిన్స్ పెట్టినా క్యాన్సిల్ అవుతుంది, మెయిన్స్ విద్యార్థులు ఇవ్వాలా, మేము ర్యాంకర్లం అని చెప్పుకుంటారు. వాళ్ళు కూడా ధర్నా చేసారు మేడం రోడ్డు మీదకి వచ్చి. జీవో 29 పరిష్కారం చేసినాకనే అన్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు హైకోర్టు మన జీవో 29 పరిష్కారం అయినాకనే జీవో 29 పరిష్కారం అయినాకనే మెయిన్స్ పెట్టామని. మెయిన్స్ ఇప్పుడు మన ర్యాంకర్లు కూడా చెప్పారు మేడం. కానీ టీజీపీఎస్సీ హైకోర్టుకి ఏం చెప్పిందంటే, మేము ర్యాంకర్లు ఎక్కడ ర్యాంకర్లని జిఆర్ఎల్ పెట్టాము, జస్ట్ మేము రిజల్ట్ ఇస్తాము అంతేగాని మేము ఎక్కడ కూడా అలా పోస్టింగ్ చేయము, ఇవన్నీ కేసులు పరిష్కారం అయినాకనే చేస్తామన్నారు. మరి ఎందుకు ఎవరి దగ్గర 3 కోట్లు తీసుకొని ఎవరి రిజల్ట్తోటి ఏ కులానికి ఏ అగ్రరాజ్యానికి మేలు చేసేందుకు మీరు కాపత్కి ఇచ్చారు మేడం? జీవో 29 సుప్రీంకోర్టులో ఉంది. ఇంకా రేపు వచ్చే నెల 12 తారీఖు ఉంది, అక్టోబర్ 12. నువ్వు ఆగమేఘాల మీద రిజల్ట్ ఇచ్చుకుంటే 563 పోస్టులు నువ్వు క్రీమ్ పోస్టులు నువ్వు తన్నుకొని పోతే ఇక్కడ మేమంతా చదివిన వాళ్ళం కదా. దొంగల పాలన అయింది ఇది, నిజం చెప్తున్నా. దొంగల పరిపాలన ఇది, కాంగ్రెస్ పరిపాలన కాదు. కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఏముంది, ఏ సెక్టర్ అన్న విద్యార్థులు, మేము కాంగ్రెస్ రాజ్యం తెస్తే ఏ సెక్టర్ అన్న హ్యాపీ గుర్రా? ఇలా రైతులు యూరియా బస్తాలతోటి హ్యాపీ గుర్రా? నేను రైతు బిడ్డని. ఏ సెక్టర్ తోటి ఉన్నావు మేడం? ఇవాళ నువ్వు నిరుద్యోగులు స్వచ్ఛందంగా అమరవీరుల సాక్షిగా విద్యార్థి అమరవీరుల తెలంగాణ తొలి దశలో దశలో శ్రీకాంతాచార్య చనిపోతే మేము అమరవీరుల కనీసం నివాళులను అర్పించుకోద్దామంటే దిల్సుఖ్ నగర్లో యూనిక్ స్టడీ హాల్, యూనిక్ ఇన్స్టిట్యూట్ ముందల, మిగతా అన్ని ఇన్స్టిట్యూట్ల ముందల ఒక్కొక్క దగ్గర 10 వ్యాన్లు ఉండాల్సిన అవసరం ఏంది? అశోక్ నగర్లో ఉండాల్సిన అవసరం ఏంది? దిల్సుఖ్ నగర్లో ఉండాల్సిన అవసరం ఏంది? మన ఇక్కడ ఆర్టీసీ క్రాస్ ఉండాల్సిన అవసరం ఏంది? ప్రజాపాలనే కదా. నమస్తేనే.
ఇప్పుడు నిన్న గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళు ఏడ్చుకుంటూ కూడా మా పిల్లలు ఎంతో ఘనంగా చదువుకొని ఈ స్టేజ్ వరకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కోట్లని మమ్మల్ని అక్కడిక్కడ తిప్పుతున్నది, ఏం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడిన పరిస్థితి ఎట్లా చూసుకొచ్చంటారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసుకోవాల్సిందంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇవాళ జియో 29 తీసుకొచ్చినప్పుడు మా కోర్టు మాది డిలే మీద కొట్టేసినప్పుడు 14 క్వశ్చన్లు తప్పులు పోయినప్పుడు మేము మా తల్లిదండ్రులు ఎవరైతే క్వాలిఫై కాలేదో మా తల్లిదండ్రులను తీసుకొచ్చి మేము ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు కదా. పెట్టామా? మా తల్లిదండ్రులు ఎక్కడైనా వచ్చి ఇక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఇంకా మా తల్లిదండ్రులు ఇలా పత్తేయడానికో కలుపు తీయడానికి పోతున్నారు. ఇవాళ మా తల్లిదండ్రులు కనీసం వాళ్ళకి సామాజిక సొయ్యి కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మా బిడ్డలు ఏదైనా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఆ కెపాబుల్ ఉంది, మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. కావాలని నిన్న గవర్నమెంట్ వాళ్ళతోటి ఆ ప్రెస్ మీట్ పెట్టించింది. ఇవాళ 14 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి, ఇది ఎప్పుడైనా ఎగిరిపోయేదే, 29 తప్పు ఉందని చెప్పేసి పలు మార్లు చెప్పినా కూడా వాళ్ళు ముందుకెళ్ళే పరిస్థితి. ఇవాళ ఏమైంది? ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో కూడా ఇవాళ కోర్టు. అసలు మీరు ఎవరిని తిట్టాలి? టీజీపీఎస్సీ చెప్పాలి. మీ బాధ మీ కొడుకుల బాధను ఎవరు చెప్పాలి? టీజీపీఎస్సీ. ఇలా టీజీపీఎస్సీ వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయారు. మీరు టీజీపీఎస్సీ మాట్లాడకుండా ఏదో రాజకీయం చేద్దామని, మీరు రాజకీయం చేద్దామని, సరే పొలిటికల్ వాళ్ళు మాట్లాడుకున్నారు, అయిపోయింది గత మీరు రిజల్ట్ వారం రోజులు అయిన తర్వాత వచ్చి ఇవాళ మాకు అన్యాయం జరిగింది, మా కొడుకులకు అన్యాయం జరిగింది, మరి మాకు కూడా అన్యాయం జరిగింది, మా తల్లిదండ్రులు ఇంకో ఎంత బాధపడుతున్నారు, మరి దాని గురించి ఎవరు మాట్లాడతారు? జియో 29 కొట్టేసినప్పుడు మెరిట్ డిలే మీద కొట్టేసినప్పుడు ఎంత బాధపడ్డామంటే మా తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి ఏం కాదు బిడ్డ, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చెప్పారు. కానీ మీలాగా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇది కావాలనే గవర్నమెంట్ వెనక నుండి నడిపిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఇది ఇవాళ కాకుండా రేపైనా ఊడిపోయే ఉద్యోగాలే. బ్రదర్, మేము చదువుకున్న వాళ్ళమే, మేము అంతే కష్టపడ్డాం. మీరు కొంచెం ఎక్కువ చదివి కొంచెం ముందు వరుసలో ఉన్నారు, మేము కూడా చదివాం, మా పరిస్థితులు సరిగా లేక మేము వెనుకబడిపోయాం. కాబట్టి ఇవాళ కాకుండా రేపైనా ఆ జియో 29తో అయినా 14 క్వశ్చన్లతో అయినా ఆ ఉద్యోగాలు ఊడిపోయే ఉద్యోగాలే. కాబట్టి మీరు దాని గురించి ఇంకా బాధపడకండి, మీకు ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు అంటే సంవత్సరానికి లక్షల పైసలు పోసుకుంటా ఇంకా అశోక్ నగర్లోనే ఉండాలా మా పిల్లలు, మా కనీసం పండగలకు పబ్బాలకు కూడా ఇంటికి రావట్లేదు, కొన్ని దఫాలుగా ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వచ్చి 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. మరి మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మరి ఆ రోజు 2022లో రిక్రూట్మెంట్ రద్దు అయినప్పుడు అప్పుడు మీ తల్లిదండ్రులు లేరా? మాకు తల్లిదండ్రులు లేరా? 2023లో కూడా టీజీపీఎస్ రద్దు చేసినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టలేదే, ఎక్కడ కూడా పెట్టలేదు కదా. మరి 2 సార్లు రద్దు అయినప్పుడు మీ తల్లిదండ్రులు ఎక్కడికి పోయారు? 2022లో 2023లో 2 సార్లు రద్దు అయినప్పుడు మరి ఎందుకు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు? మీరు తన్నాల్సింది, మీరు కొట్టాల్సింది ఆ టీజీపీఎస్ బోర్డు చైర్మన్ గారిని. ఎందుకంటే ఇలా ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు కదా, కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడడం కానీ ఇలా లక్షల మంది తర్జన అవుతారు దీని మీద. నేను ఒక ప్రెస్ మీట్ పెడదామని కూడా లేదు. ఎందుకంటే ఎవరు చేసిన పాపాలు వాళ్ళు ఎదుటనే ఆయన ఆడాటనే కూర్చున్నాడు. మరి ఏంది ఇది? మరి ఎవరు మాట్లాడుతారు దీని గురించి? ఇలా రాజగోపాల్ గారు వచ్చి ఇలా మాట్లాడడం జరిగింది. మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు కదా, మీ అన్నకి చెప్పొచ్చు కదా. ఎవరైనా సరే, రాజగోపాల్ అయినా సరే, ఎవరైనా సరే, వీళ్ళు రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి మంత్రి పదవి వస్తే వీళ్ళు మాట్లాడతారా? సూటిగా మాట చెప్తున్నారు. వీళ్ళకి మంత్రి పదవులు వస్తే వీళ్ళు మాట్లాడతారా? రాజగోపాల్ అన్నకు మంచి పేరు ఉంది, మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇన్ని రోజులు లేని సమస్య ఇవాళ గుర్తుకొచ్చిందా? ఇలా గ్రూప్ 1 మీద దాదాపుగా మేము 1.5 సంవత్సరం నుంచి కష్టపడుతున్నామే. మీకు ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి హామీ ఇచ్చింది కదా రాజగోపాల్ రెడ్డి, ఏమని హామీ ఇచ్చారు? నేను సీఎం దగ్గర దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇవాళ ఇన్ని రోజులు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు పేపర్లు చదువుతారు కదా. చిక్కడపల్లి లైబ్రరీలో ధర్నాలు వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు? ఆ రోజు జియో 29 మీద ఎగ్జామ్ వద్దని చెప్పేసి జియో 55 ప్రకారం ఎగ్జామ్ పెట్టామని చెప్పేసి అశోక్ నగర్ నుంచి సెక్రటరీ దాకా ముట్టడి చేసినాం కదా. ఆ రోజు పేపర్లో రాలేదా? మీరు ఆ రోజు పేపర్లు చదవలేదా? ఏంటంటే ఎంతసేపు రాజకీయం చేయడానికి, పొలిటికల్గా చేయడానికి దీనికి వస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా మా గురించి పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఇలా మేము కూడా చాలా కష్టపడి చదువుతున్నాం, ఆవేదనకు గురవుతున్నాం. మాకు కూడా అసలు నిస్పృహ, మా భవిష్యత్తు ఏమైతే నేను బాధపడుతున్నాం. మమ్మల్ని కూడా ఇలా బోర్డు చైర్మన్ గారో లేదా ముఖ్యమంత్రి గారో మరి ప్రెస్ మీట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. మా బాధల గురించి ఎవ్వరు ఏం చేయరు. ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు ఏం చేయరు. ఎవరైనా మన పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయాలనుకోవడం తప్ప ఎవ్వరు ఏ మంత్రి చేయడు, ఏ ఎమ్మెల్యే కూడా చేయడు. మన కోసం మనమే ఫైట్ చేయాలి, మనమే బయటికి వచ్చి కొట్టాడాలి తప్ప ఏ మంత్రి చేస్తారు, రాజుగోపాల్ చేస్తారు, ఆ రెడ్డి చేస్తాడు, ఈ రెడ్డి చేస్తారు, ఏ రెడ్డి చేయరు. మన పని మనమే చేసుకుంటాం. మన ఉద్యోగాలు మన ఉద్యోగాల కోసం మనమే ఫైట్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ 1 దాంట్లో ఒక్కొక్క పోస్టు దాదాపు 3,000 కోట్ల వరకు 3 కోట్ల వరకు అమ్ముడు పోయిందని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడిన మాటలకి ఇటు కాంగ్రెస్లో ఉన్న అధికారులు ఈ ప్రెస్ మీట్ పెట్టించారని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది తల్లిదండ్రుల చేత. నిజమేంటారా?
ఇప్పుడు ఆ రోజు పేపర్ రేణుక ప్రవీణ్ లీక్ చేసినప్పుడు మొత్తమే అమ్ముకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్నారు. మొత్తమే అన్నారు, మొత్తం పేపర్లు మొత్తం అమ్మేసుకున్నారని చెప్పేసి ఆ రోజు బల్మూరి వెంకట గారి కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఇలా కేటీఆర్ మాట్లాడడం జరిగి వాస్తవాలు ఉండొచ్చు లేకపోవచ్చు, వాళ్ళు పొలిటికల్ కోసం మాట్లాడుతారు కదా. ఇప్పుడు బాధపడాల్సింది మీరు కేటీఆర్ రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ బాధపడుతుంది ఎవరంటే నిరుద్యోగులు బాధపడుతున్నారు కదా. వాళ్ళు పొలిటికల్ కోసం వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళ మాటలు పట్టుకొని ఇలా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నాలు చేపిస్తున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి జియో 29 మీద చాలా మంది అభ్యర్థులు సఫర్ అవుతున్నారు కదా, మరి దాని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడదు? గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అయింది దాదాపు, ఎందుకు ఇలా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు? దాని గురించి మాట్లాడండి. కేటీఆర్ మాట్లాడానో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో సో ఎవరో మాట్లాడానో వాళ్ళ గురించి కాదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే మా గురించి మా నోటిఫికేషన్ మీద ప్రెస్ మీట్ పెట్టించండి. ఎవరో వాళ్ళు గాల్లో వచ్చి ఇలా ఎగ్జామ్ రాసి ఇలా ఒక ఆయన అంటుండు జెల్ పెన్తో రాస్తే ఏం తప్పుందని అంటుండు. జెల్ పెన్తో కాదు, గ్రీన్ పెన్తో రాయి లేకపోతే పేపర్ తీసుకొని మీ ఇంటికి దగ్గర రాయండి. ఎవడొద్దాడు మేము అన్నాను మిమ్మల్ని, ఎవడొద్దన్నాడు? ఎందుకంటే అట్లుంది మీకు. ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులు వచ్చి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేడం, ఇలా తల్లిదండ్రులు వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టారు, మరి రేపు వారు జిల్లాల్లో పరిపాలన ఆఫీసర్స్ కదా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు వాళ్ళు డ్యూటీలు చేస్తారా, వాళ్ళ తల్లిదండ్రులు డ్యూటీ చేస్తారా? ఎవరు డ్యూటీలు చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు డ్యూటీ చేస్తారా, వాళ్ళు డ్యూటీ చేస్తారా? కాబట్టి వాళ్ళకు కూడా నమ్మకం లేదు. మా కొడుకులు వీళ్ళు డ్యూటీలు చేయడం వాళ్ళకు కూడా నమ్మకం ఉండి వాళ్ళే బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మా తల్లిదండ్రులు అయితే ఎప్పుడైతే రాలేదు, 22లో రద్దయినప్పుడు రాలేదు, 23లో రద్దయినప్పుడు రాలేదు, 14 క్వశ్చన్లు తప్పున్నప్పుడు రాలేదు, 29 తప్పున్నప్పుడు రాలేదు, ఏనాడు కూడా మా తల్లిదండ్రులు కూడా ఇక్కడ రాలేదు. ఈ రావడానికి గల కారణాలు ఏంటంటే దీని వెనకాల గవర్నమెంట్ ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దీనికి తీసుకొని గవర్నమెంట్గా ముందుకెళ్తే పుట్టగతులు కూడా ఉండవు. ఎందుకంటే ఇలా వాళ్ళతో పాటు మేము కూడా చాలా గట్టిగా చదివిన వాళ్ళం, వాళ్ళు 12 గంటలు చదివితే మేము 11 గంటలు చదివిన వాళ్ళం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు దీంట్లో మొత్తం ఇవాళ మేం చెప్పలేదు కదా, కోర్టు చెప్పింది. కోర్టు దాంట్లో చాలా ఎవాల్యుయేషన్ తప్పులు ఉన్నాయి, ఎక్కువ మార్కు 10 మంది సంఖ్యలు తేడా ఉంది. ఇంకోటి ఎంత 126 పేపర్లను 90 ఎట్లా కరెక్ట్ చేశారు, అది ఏ కూడా సాధ్యం కాదు కదా అని చెప్పేసి మేము చెప్పలేదు కదా. మీరు నిజంగా మీకు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఆ టీజీపీఎస్ చైర్మన్ బోర్డు దగ్గర పెట్టి చేయండి. ఎందుకంటే వాళ్ళు మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒకడు పేపర్ అమ్ముకుంటాడు, ఒకడే మాట్లాడు, ఇవాళ నేనేదో హామీ ఇస్తాను, నేను సీఎం దగ్గర తీసుకుంది ఒకడు అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. కరెక్ట్ అంటారు. మేము ఇప్పుడు ఆ విద్యార్థులకు ఎందుకు వచ్చి మాట్లాడట్లేరు, తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడనే దానికి మేము స్పందించాం. ఎందుకంటే దానికి చేసిన తప్పులు మేము కాదు, మేము నిరుద్యోగులం, వాళ్ళు నిరుద్యోగులే. మేము జియో నెంబర్ 29 తీసుకురావడం వల్ల మేము అన్యాయమైనాం కదా, మేము కూడా మెయిన్స్ రాయలేకపోయినాం కదా. ఇప్పుడు ఈ తప్పుడు తడకల వల్లనే కదా మాకు అంత అన్యాయం జరిగింది. ఇంతకుముందు జియో నెంబర్ 55 ప్రకారం ఇచ్చుంటే మేము కూడా మెయిన్స్ రాసేటోళ్ళం కదా. ఇప్పుడు సివిల్ సర్వీస్లో ఎస్టీ రిజర్వ్లో వచ్చిన అమ్మాయి ఎస్టీ రిజర్వేషన్లో వచ్చేసి మెయిన్స్లో వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది. ఆమె మెయిన్ ర్యాంక్ సాధించింది, ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మరి ఆ విధంగా ఎట్లా సాధించగలిగారు? అది కూడా తెలియదా? మరి ఈ విధంగా జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా చేసింది వీళ్ళే కదా, టీఎస్పీఎస్ వాళ్ళు. ఈ ప్రభుత్వం చేసింది కదా. మరి అప్పుడు అన్యాయం కాలేదా? మేము ఇప్పుడు కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు, 100% నేను అమ్మేసిరని చెప్పేసి అన్ని పోస్టులు అమ్మేసిరని చెప్పేసి మేము చెప్తలేము. మేము దాని గురించి అమ్మారా లేదా అనేది మీరు ఒక సిట్టు దర్యాప్తులాగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దానిలో నిజాలు తేల్చండి. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మీరు సిట్ అనేది ఒకటి వేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఒకటి వేయండి. లేకుండా మీరు వేయడం చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేపియండి. ఆ విధంగా చేస్తేనే కదా నిజాలు బయటకు వస్తుంది. మీరు అమ్ముకున్నారా లేదా అనేది నిజాలు బయటకు వస్తుంది, ఎవరు అమ్మిరు లేదనేది వాళ్ళు చెప్తున్న దానికి మీరు వేయండి, నిజాలు బయటకు వస్తాయి. మరి దాని గురించి మేము ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు ఇది ఎక్కడ పోయినా కానీ పార్టీలు ప్రతిపక్షం కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఎప్పటికీ కూడా ఇప్పుడు మోసపోయేది నష్టపోయేది నిరుద్యోగులే కదా. అది వాస్తవం. ఇప్పుడు ఏ విషయంలో అయినా నిరుద్యోగులు, ఇప్పుడు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు సెప్టెంబర్ 17 మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా, ఎందుకంటే దాదాపు అంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన ఒక తెలంగాణకి నిజాం పరిపాలనలో నిజాం నిరంకుశ పాలనలో మనం మగ్గుతూ ఉన్నాం. అయితే 1948 సెప్టెంబర్ 17 రోజు మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవాలి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గతంలో కూడా నిరుద్యోగులు ప్రాణాలు అర్పించిన సంగతే కనబడతా ఉందిలే, కానీ ఈ కొత్తగా వేరే వాళ్ళు సాధించలేదు. అదేవిధంగా గత తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకోవడం వల్లనే ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఇప్పుడు దాకా తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నిరుద్యోగులు అన్యాయం అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళు ఎవరు అన్యాయం కాలేదు. అందులో రాజకీయ నాయకులు అస్సలు కాలేదు, నిరుద్యోగులు అన్యాయం అవుతా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు క్లారిటీ ఉన్నా కూడా వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో కనబడతా ఉంది.
ఇప్పుడు విఆర్ఓ మన జీపీఓ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, డిఎస్సి 35,000 ఖాళీలు ఉన్నాయి, ఎస్ఐపిసి ఖాళీలు ఉన్నాయి, తర్వాత ఈ గ్రూప్స్ ఖాళీలు ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేస్తూ ఉంది? నిరుద్యోగులకు అన్యాయం చేయడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందున్ననే ఉన్నాయి. అదేవిధంగా జియో నెంబర్ సంబంధించి జియో నెంబర్ 29 కానీ, జియో నెంబర్ 46 కానీ, జియో నెంబర్ 108 డిఎస్సికి సంబంధించిన ఈ జియోలన్నీ మార్చి కొత్త జియోలు ఏర్పాటు చేస్తేనే నిరుద్యోగుల న్యాయం జరుగుతాయి. మరి ఎందుకు చర్చిస్తలేదు? ఈ జియోలపైన ఎందుకు ప్రభుత్వం ముందుకు కదలట్లేదు? అంటే నిరుద్యోగులు అన్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం ముందు ఉన్నదన్న విషయం బరాబర్ అర్థమవుతా ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మా తల్లిదండ్రులకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. మేము కూడా చదువుతున్నాం కదా మేడం, మాకెవరు సమాధానం చెప్తారు? మా తల్లిదండ్రులు. ఇప్పుడు జియో నెంబర్ 29 తీసుకురావడం వల్ల మేమేం సమాధానం చెప్పుకోవాలి? మా తల్లిదండ్రులు ఎవరిని పోయి అడగాలి? అంటే ఇప్పుడు వాళ్ళు క్వాలిఫై అయ్యి నష్టపోతున్నారు అని చెప్తున్నారు కదన్న. ఇప్పుడు అది మేము చేసింది కాదు కదా మేడం, టీజీపీఎస్సీ ఈ ప్రభుత్వం చేసింది కదా. గతంలోనే 24 క్వశ్చన్స్ రాంగ్ అయితే దాంట్లో 14 క్వశ్చన్స్ రాంగ్ ఉంటే దాంట్లో వికీపీడియాని ప్రమాణికం చేసింది టీజీపీఎస్సీ కాదా? దానివల్ల నష్టపోయింది మేము కాదా? జియో నెంబర్ 29 వల్ల నష్టపోయింది నిరుద్యోగులు కాదా? ఇప్పుడు ఈ పరీక్షలను ఇట్లా చేయడం వల్ల కూడా నిరుద్యోగులే, వాళ్ళు కూడా నిరుద్యోగులే కదా నష్టపోయింది. ఎక్కడ చూసినా నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు మాత్రమే నిరుద్యోగులు కాదు కదా, యావత్ 30 లక్షల మంది నిరుద్యోగులు కదా నష్టపోయింది. వీళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళు సాధించిన ఇప్పటికి 2-3 ఎగ్జామ్స్ అయినాయి, చాలా జరిగినాయి. మరి నిరుద్యోగుల తల్లిదండ్రులు అందరికీ 30 లక్షల మంది నిరుద్యోగుల తల్లిదండ్రులు అన్యాయం అవుతున్నది ఇవాళ ఈ ప్రభుత్వాలు చేయబట్టి. ఈ 563 మంది తల్లిదండ్రులే కాదు, దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగుల తల్లిదండ్రులు అన్యాయం అవుతా ఉన్నారు ఇవాళ వీళ్ళు తీసుకునే నిర్ణయాలపైన. అది గమనించాలి. సో మొత్తానికి ఈ 563 గ్రూప్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి అవి రాసి క్వాలిఫై అయ్యి నియామక పత్రాలు తీసుకునే అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టిన ప్రెస్ మీట్, ఇటు నిరుద్యోగులు మాట్లాడిన మాటలు కనుక చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఎవరైనా కానీ మేము కూడా నిరుద్యోగులమే, వాళ్ళు కూడా నిరుద్యోగులే, ఎవరైనా కానీ మీరు అడగాల్సింది ప్రశ్నించాల్సింది టీజీపీఎస్సీని, ప్రభుత్వాన్ని కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.